హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ప్రాన్స్ పికిల్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. కంప్లీట్ వీడియో పెట్టాను, ఫుల్గా వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా. మీకు ప్రాసెస్ మొత్తం చేసుకుంటూ చూస్తూ చేసేసుకోవచ్చు అనమాట. ఈజీగా, సింపుల్గా, క్విక్గా చేసుకోవచ్చు. ఎలాంటి హర్రీ బరీ పడక్కర్లేదు. అలాగే మీకు రొయ్యల వల్ల కలిగే ప్రయోజనాలు కూడా నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే సీ ఫుడ్ అనగానే మనకి చాలా హెల్దీ ఫుడ్ కదా. ఈ సీ ఫుడ్ అంతే స్మెల్ వస్తుంది కూడా. అలాగే మనం హెల్దీగా, టేస్టీగా తినాలంటే ఫస్ట్ ముందు వాష్ చేసుకోవాలి నీట్గా. సో అందుకే మనం ముందైతే రొయ్యల్ని వాష్ చేసుకుందాం. అలాగే ఈ రొయ్యల్ని వాష్ చేసుకునే ముందు మీకు ఒక మాట. మనకి రొయ్యలు ఎప్పుడైనా సరే ఈకలు తోకలు అన్నీ తీసేస్తే కేజీ రొయ్యలు అయితే హాఫ్ కేజీ అవుతాయి. ఆ హాఫ్ కేజీ వండిన తర్వాత పావు కేజీ అవుతుంది. సో దీన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని మీకు ఎంత కావాలో క్వాంటిటీ అనేది తెచ్చుకోండి. ఎందుకంటే రొయ్యల పికిల్ కదండి, కొంచెం వస్తుంది కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ తెచ్చుకుంటే మీకు అది కుక్ అయిన తర్వాత మళ్ళీ కొంచెమే అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ తెచ్చుకోండి. పెద్ద ప్రాన్స్ తీసుకోండి, టైగర్ ప్రాన్స్, అప్పుడు బాగుంటాయి. అలాగే నేనైతే నరువు తీసేసి తోకలు తీసేసి చక్కగా క్లీన్ చేసినవే కేజీ తెచ్చామన్నమాట. అందులో 3 రకాలు వేశారు. కొన్నేమో లావుగా ఉన్నాయి, కొన్నేమో బక్క చిక్కిపోయినాయి, కొన్నేమో మధ్యస్థంగా ఉన్నాయి. అన్నీ మనకి టైగర్ ప్రానే వేయరు కదా అమ్ముకునే వాళ్ళు, వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి కదా. సో అలా వేశారనమాట. క్లీన్ చేసుకునేటప్పుడు మనకి నీసు వాసన ఎక్కువ రాకుండా ఉండాలంటే పసుపు అలాగే కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని వాష్ చేసుకుంటే మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది. చక్కగా మిక్స్ చేయాలి. పసుపు, కళ్ళుప్పు అనేది మిక్స్ చేస్తూ నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ ప్రాన్స్లో మీరు తెచ్చుకున్నప్పుడు అండి బ్యాక్ బోన్ నర్వ్ ఉంటుంది కదా బ్లాక్గా, అది చక్కగా తీసేయండి. నీట్గా తీసేస్తే ప్రాసెస్ ఉంటుంది కానీ మనకి నీసు వాసన రాకుండా చక్కగా తినేటప్పుడు ఎగటిగా లేకుండా ఉంటుందన్నమాట. సో అందుకనే మనం ఇవి తినేవి కాబట్టి మన ఆత్మారామ సంతోషించాలంటే, సంతృప్తి చెందాలంటే మనం కొద్దిగా అన్నీ కూడా ఓపికతో చేసుకోవాలి. అలాగే దీనిలో కొన్నండి బ్లాక్గా వచ్చే స్కిన్ పైన అది ఎందుకో నాకు అర్థం కాలేదు. అది కాలిస్తే అట్లా అయినట్టు అనిపించింది. మనకి చికెన్ కానీ మటన్ కానీ కాల్చినప్పుడు పైన స్మోక్ ఎట్లా పడుతుందో అలా ఉందండి. నేను తీయడానికి ట్రై చేశాను కానీ అది పైన ఇట్లా స్క్రాచ్ చేస్తే రావట్లేదు. ఆ బ్లాక్నెస్ అనేది కాలిన దానిలాగా ఉంది. అయితే అది బ్రేక్ అయిపోతుంది ప్రాన్. సో ఏం కాదులే అని నేను అలా ఉంచేసానన్నమాట. కొన్ని అలా ఉన్నాయి, ఒక 4 or 5 పీసెస్. మరి ఏమన్నా కాల్చారో ఏమో నాకైతే అర్థం కాలేదు కానీ అలా ఉన్నాయన్నమాట. సో మీరైతే జాగ్రత్తగా పసుపు ఉప్పు పట్టించి అలా వాష్ చేసేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? అలాగే మీకు ఇవి ఇంకా స్మెల్ వస్తున్నాయి అని అనుకుంటే కనుక కొంచెం పెరుగు వేసి కూడా మనం వాష్ చేసుకుంటే నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. లేదు అంటే మీకు పుల్లటి మజ్జిగ ఉన్నా వేసుకోవచ్చు. చక్కగా మనం వాష్ చేయమన్నాం కదా అని పిసికేయమాకండి. స్మాష్ అయ్యేలాగా అలాగా పిసుకోవద్దు. చక్కగా పైన ఇలాగా మనం చేత్తో వాష్ చేస్తూ ఉండాలి. అంతేగాని గట్టిగా చిరిమేశారనుకోండి ముక్కలు అయిపోతాయి. చక్కగా ప్రాన్ అలా ఉండాలన్నమాట. పైన ఉన్న ఈకలు తోకలు ఏమన్నా వేస్టేజ్ ఉంటే అవి కూడా చూసి చక్కగా క్లీన్ చేయండి. నేను మళ్ళీ క్లీన్ చేశాను. పైన బ్లాక్గా ఉండడం, దానికి మీసాలు అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి కదా, అవి కూడా చూసి తీసేసాను. మొత్తానికి ఒక 4 to 5 times క్లీన్ చేశాను అన్నమాట. మనం నీళ్ళల్లో అలాగా స్మూత్గా హ్యాండిల్ చేయాలి వీటిని కూడా, లేదంటే ముక్కైపోతాయి కదా, ముక్కలు అయిపోయినాయి అంటే బాగోదు. సో నేను ఫైనల్ ఏంటంటే నిమ్మరసం పిండి కూడా
ఇంకొకటి స్మెల్ రాకుండా మనం నిమ్మరసం పిండి కూడా ఒకసారి వాష్ చేసుకుంటే నీట్‌గా ఆ ఉన్న స్మెల్ కూడా పోతుందనమాట. ఎందుకో నాకు ఇది కూడా మీకు చూపించాలని నేను నిమ్మకాయ పిండాను. నిమ్మకాయ పిండి మళ్ళీ మొత్తం మిక్స్ చేశాను. రొయ్యలనంగానే సీ ఫుడ్ కదండీ! ఆ సీ దగ్గర మనకి వెళ్ళినప్పుడు ఎంత ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తామో అంతే స్మెల్ వస్తూ ఉంటది కదా! అలాంటి స్మెల్ కూడా వస్తూ ఉంటది. అందుకోసమే ఇంకొకసారి నిమ్మకాయ రసం పిండి వాష్ చేశాననమాట. ఇప్పుడేంటంటే కొంచెం పసుపు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసి పక్కన పెట్టుకుందాం. చూసి వేసుకోండి. ఆల్రెడీ మనము ఉప్పుతో కడిగాం కదా! ఆల్రెడీ సీ ఫుడ్ అంటే కొంచెం ఉప్పు ఉంటుంది. నాకు కొంచెం అవి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను వేసుకున్న ఉప్పు సరిపోయింది. ఆల్రెడీ మనం కల్లుప్పుతో వాష్ చేసాము. ఇప్పుడు కాసేపు పక్కన ఇలాగ పసుపు, ఉప్పు పట్టించి పక్కన పెడితే మంచిగా ఉంటుంది. ఒక 20 మినిట్స్ మనం మిక్స్ కలిపి పక్కన పెట్టేయాలి. రెస్ట్ ఇవ్వాలన్నమాట దానికి, ప్రాన్స్‌కి. అలాగే ప్రాన్స్ అనంగానే మనం సీ ఫుడ్ అనుకున్నాం కదండీ! మనకి రొయ్యల్లో ప్రోటీన్స్, వైటమిన్స్ ఎక్కువుంటాయి. విటమిన్ డి అనేది, విటమిన్ బి3 సహా మంచి పోషకాలుంటాయన్నమాట. మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ రొయ్యలనేవి పింక్ కలర్‌లో ఉంటాయి కదండీ! అసలు ఒక్కోసారి కొన్ని ప్రాన్స్ తింటూ ఉంటే, చూస్తూ ఉంటే నోరూరిపోతూ ఉంటాయి. అంత పింకిష్‌గా ఉంటాయి. కుక్ అయిన తర్వాత చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి కదా! దానికి ఏంటో తెలుసా? రొయ్యలు ఆల్గే అనే ఒక పదార్థాన్ని తింటాయంటండి. అలా తినడం వల్ల దాని నుంచి ఆస్టాక్సాంతిన్ అనే సమ్మేళనం కారణంగా రొయ్యలు గులాబీ రంగుని కలిగి ఉంటాయంట తెలుసా? ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్‌ని. ఆస్టాక్సాంతిన్, ఆస్టాక్సాంతిన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఆల్గే అనే ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళవి గులాబీ రంగులోకొస్తుంది. ఎవరైనా జీకే క్వెషన్‌లకి ఇది బాగా హెల్ప్ అవుతుంది మీకు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే మనకి గుండె జబ్బుల్ని, క్యాన్సర్ వంటి కొన్ని రోగాల్ని కూడా తగ్గిస్తుందంట. అలాగే మన స్కిన్‌కి కూడా చాలా మంచిది. అలాగే మనం ఈ రొయ్యలు పచ్చడి చేసుకోవాలంటే, మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం రెస్ట్‌లో పెట్టాం కదండీ రొయ్యల్ని. అవి రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి ఒక 20 మినిట్స్. ఈలోపు మనం ఏం చేద్దాం ఖాళీగా ఉండకుండా, మనం చక్కగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనిలోకి 4 అంటే 4 2 యాలకులు, 4 లవంగాలు, ఒక స్టారు, కొద్దిగా ఒక ఇంచు చెక్క, అలాగే 2 స్పూన్స్ ఏమో ధనియాలు, 1 స్పూన్ ఏమో జీరా వేశాను. నా దగ్గర ఒకటే ఉంది యాలక్కాయ. అందుకే ఒకటే యాలక్కాయ వేశాను. కొంచెం పౌడర్ ఉంటే నేను యాడ్ చేశాను తర్వాత. మీ దగ్గర యాలకులు ఉంటే కనుక 2 వేసుకోండి. నేను పౌడర్ చేసేసేయడం వల్ల నా దగ్గర సాలిడ్‌గా లేవన్నమాట. యాలక పౌడర్ ఉంది. ఇలాచీ, ఇలాచీలంటే అర్థమవుతది కదా చాలామందికి. అలాగే నేను ఒక పావు టీ స్పూను మెంతులు కూడా వేసుకున్నాను. టేస్ట్ అయితే బావుంటుంది. వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు మెంతులు. కొంచెం ఒక టేబుల్ స్పూన్ హాఫ్‌లో హాఫ్. ఓకేనా ఫ్రెండ్స్? చక్కగా దోరగా వేయించండి. మంచి అరోమా వచ్చిన తర్వాత దీన్ని ఫైన్‌గా మనం పౌడర్ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. మనకి స్పైసెస్ ఇవన్నీ కూడా ఫ్లేవర్‌ని ఇవ్వడానికి కోసం కాబట్టి మనం సరిపోని మోతాదులో వేసుకుంటే సరిపోతుంది. అందుకే తక్కువ క్వాంటిటీలోనే నేను వేశాను చూడండి. అలాగే మనం రెస్ట్ ఇచ్చి పెట్టాం కదండీ! అవన్నీ కూడా ఒక బాండీలో పెట్టుకొని స్టవ్ మీద పెడదాము. దీనిలో వాటర్ కంటెంట్ ఉంటుంది సీ ఫుడ్ అనగానే. సో, మనకి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు దాన్ని మనం స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకుందాము. చక్కగా వేయించుకోవాలిప్పుడు.
రొయ్యలు మనం అలా ఆయిల్‌లో వేసేసి వేయించకుండా ఫస్ట్ ఈ వాటర్ కంటెంట్ అంతా దిగేలాగా మనం వేయించుకుంటే ముక్క బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. చక్కగా ఉంటుంది. అలాగే చూసారా ఎంత వాటర్ అనేదొచ్చిందో? నేను ఎక్స్‌ట్రా వాటరు ఏమి ఉంచలేదండి. మొత్తం కూడా స్ట్రెయిన్ చేసేసాను. కొంచెం కూడా వాటర్ అనేది పోయలేదు. ఈ రొయ్యలలో ఉన్న మాయిశ్చరే అంతా దిగి ఇంత వాటర్ వచ్చింది చూడండి. ఆ కేజీ రొయ్యలకి ఎంత వాటర్ బయటకొచ్చిందో చూడండి. అందుకే సీ ఫుడ్ అనేది మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన స్కిన్‌కి, హెల్త్‌కి చాలా మంచిదనమాట. అలాగే మీకు ఇంకా మంచి బెనిఫిట్స్ చెప్పనా? బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు చాలామంది నాన్ వెజ్ తినడం మానేస్తూ ఉంటారు. ఓన్లీ వెజ్, లీఫీ వెజిటబుల్స్ ఇవే తింటూ ఉంటారు కదా! సో, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆ క్రేవింగ్స్ ఉండే వాళ్ళకి కూడా మనకి సీ ఫుడ్ ప్రిఫర్ చేస్తారనమాట. ప్రిఫర్ చేయొచ్చు బరువు తగ్గడానికి. దానిలో ప్రాన్స్ గూడా ఒకటి. రొయ్యలు కూడా తక్కువ క్యాలరీని కలిగి ఉంటాయన్నమాట. క్యాలరీస్ చాలా తక్కువుంటాయి. రొయ్యలు 100 గ్రాములకి దాదాపు 99 క్యాలరీలు మాత్రమే కలిగి ఉంటాయండి. కావాలంటే మీరు కంపేర్ చేసుకోండి వెజిటబుల్స్‌తో. ఏ వెజిటబుల్‌కి ఎంత క్యాలరీస్ ఉంటాయి, ఏది ఎంత మొత్తంలో తీసుకుంటే మనకి సరిపోతుంది అనేది చెక్ చేసుకొని మీరు అన్నే గ్రామ్స్ రొయ్యలనేది మీ డైట్‌లో చేసుకు చేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా? వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత మనం ఇంకొక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాము. అంటే మనకి రొయ్యలు కేజీ తీసుకున్నాం కదా! నేను ఒక పావు కిలో వరకు ఆయిల్ వేసుకున్నాను. 250 ఎంఎల్ ఆయిల్ వేసుకొని మనకి ఇప్పటి వరకు మనం ఫ్రై చేసుకున్నాం కదా! వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేయించుకున్నాం కదా! ఆ రొయ్యల్ని తీసుకొచ్చి మనం ఈ ఆయిల్‌లో వేద్దామనమాట. అది ఆహ్, ఇవి నేను 1 డే ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. నాకు సండే తీసుకొచ్చారు మా హస్బెండు. అయితే నాకు కుదరలేదనమాట. పని ఎక్కువైపోయింది. చిన్న పిల్లలు కదండీ నాకు. సో, ఎక్కువ పనుంటుంది. నేనే చూసుకోవాలి. ఇంట్లో పని, వాళ్ళకి తినిపించడం మళ్ళీ చాలా పనులుంటాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. సో, అందువల్ల నాకు కుదరక ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఏంటంటే, కొంచెం ఎంతైనా ఐస్ పడుతుంది కదా! సో, ఆ ఎఫెక్ట్ అయితే కొంచెం అనిపిచ్చింది నాకు. ఎందుకంటే, అవి కొంచెం జిగురుగా అయ్యిందనమాట. వాటర్ కంటెంట్ ఉంటాయి ఆల్రెడీ అండ్ ఐస్ కూడా యాడ్ అయింది కదా! సో, అలా అనిపిచ్చింది. అందుకే ఎప్పుడైనా సరే రొయ్యలు తెచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోండి. అడుగంట్ అడుగంటకుండా ఉంటాయి. మేము ఇంతకుముందు ఒక్కసారి చేసినప్పుడైతే అడుగంటలేదండి. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అడుగంటిందనమాట. సో, ఇలా వేయించేసుకోవాలి. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ముక్క. అలాగే మనం రొయ్యలు రోజు తీసుకోవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. రోజు రొయ్యల్ని తీసుకోవచ్చండి. సేఫే ఏం కాదు. మితంగా రొయ్యలు అనేవి తీసుకోవడం వల్ల పోషకాలనిస్తుంది కాబట్టి మీరు తీసుకోవచ్చు. అయితే ఏంటంటే ఎలాగా అంటే రోజు అంటే డే అండ్ నైట్ 365 డేస్ తీసుకోవచ్చా అంటే అట్లా ఏం కాదు. వారానికి 2 డేస్ తీసుకోవచ్చనమాట 2 సార్లు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే మీకొక క్వెషన్ వేస్తున్నాను. దీని ఆన్సర్ చివర్లో చెప్తానండి. అలాగే దీని ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఈ వీడియో ఫుల్‌గా చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి.
ఓకేనా? రొయ్యల్లో రక్తం ఉంటుందా? ఉంటే ఏ కలర్‌లో ఉంటుంది? సహజంగా ప్రతి జంతువుకి, ప్రతి మనిషికి ఈ భూమి మీద ఉన్న స్థిర, చర అన్నిటికి కూడా మానవ జాతికి కూడా రక్తం అనేది రెడ్ కలర్‌లో ఉంటుంది. కానీ ప్రాన్‌కి ఏ కలర్‌లో ఉంటుందో మీరు చెప్పండి ఈ వీడియో చూసిన వాళ్ళు. ఆన్సర్ కావాలి అంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాన్స్ తినడం వల్ల బ్రెయిన్ అనేది చాలా షార్ప్‌గా ఉంటుంది. అందుకే పిల్లలకి పెట్టండి. ఓకేనా? సరే, ఇంతకీ క్లైమాక్స్‌కొచ్చేసాం కానీ ఇప్పుడేం చేయాలో చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసా నేను. పచ్చి వాసన పోయేంత వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాం కదా! ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేను నూరు పెట్టుకున్న మసాలా ఉంది కదా! మనం స్టార్టింగ్‌లో నూరు పెట్టుకున్నాం కదా మసాలా, గ్రైండ్ చేసింది నేను చక్కగా మిక్చర్‌లో వేసేసి దీంతో 100 గ్రామ్స్ ఏమో కారం వేశానండి. కారంలో సగము 50 గ్రామ్స్ ఏమో ఉప్పు వేశాను. మనకి క్వాంటిటీ మీరెంత వేసుకున్నా కానీ కారంలో సగానికి మనం ఉప్పు వేసుకోవాలి. ఒక కప్పు కారం అయితే హాఫ్ కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఇదే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవన్నీ వేసేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసేయండి. ఓకేనా? చక్కగా మిక్స్ చేసిన తర్వాత 2 డేస్ మనం అట్లాగా పెట్టేస్తే అలాగే ఇంకొకటి ఉంది ఇక్కడ మనం మిక్స్ చేయాల్సింది. మిక్స్ చేసిన తర్వాత కారం, ఉప్పు వేసిన తర్వాత మసాలా వేసిన తర్వాత ఇంకేంటి చెప్పండి? మనకి అతి ముఖ్యమైనది టేస్ట్‌నిచ్చేది దీనిలో పులుపుకండి. పులుపుకి నిమ్మరసం. నిమ్మరసం ముఖ్యం. చక్కగా మధ్యంగా మీడియం సైజులో ఉండే ఒక నిమ్మకాయ రసాన్ని స్క్వీజ్ చేసి, ఆ నిమ్మకాయ రసాన్ని కలపాలన్నమాట. అలాగే మీకు ఇంతకుముందు ఒక క్వెషన్ ఏసాను కదా! అదిగోండి నిమ్మకాయ రసం. చక్కగా వడకట్టేసి స్క్వీజ్ చేసుకొని వడకట్టేసి ఆ నిమ్మకాయ రసం ఏసేయండి. అలాగే మీకు ఇందాక ఒక క్వెషన్ ఏసాను కదా! ప్రాన్‌లో ఏ కలర్ బ్లడ్ ఉంటదని, అది వచ్చేసి నీలం రంగులో ఉంటుంది. రెడ్ కలర్‌లో ఉండదు మనకులాగా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి. అలాగే ఫుల్‌గా వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ గ్రోత్‌కి హెల్ప్ అవుతుంది. మీకోసం నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. ఎందుకంటారా? హిమోగ్లోబిన్ కదా మనకుండేది. దానిలో రొయ్యల్లో హిమోలింఫ్ అనే ద్రవం ఉంటుంది. అందువల్ల అది నీలం రంగులోకి నీలం ఆకుపచ్చ నుండి ప్రకాశవంతమైన నీలం రంగులోకి మారుతుందన్నమాట. అది విషయం. సో జీకే క్వెషన్ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.